వేర్ డిడ్ యూ అదే అసలు ఆ 'సూర్య వర్సెస్ సూర్య'కి మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి బేసిక్‌గా? అదేదో చిన్న సూర్యుడి కథ ఒకటి చదివాను సార్. సూర్యుడు సూర్యుడి వైఫ్ సంజన అని ఉంటుంది. హ్మ్. సూర్యుడి రేడియన్స్ భరించలేక ఛాయ అని షాడో క్రియేట్ చేసి తను వెళ్ళిపోద్ది. సూర్యుడు తన రేడియన్సే ప్రాబ్లం అవుతుందని తెలుసుకొని సంజనని ఎలా వెనక్కి తెచ్చుకుంటాడు అనేది ఒక కథ చదివాను మైథాలజీలో. ఓకే. దాన్ని ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ కాంట్రాస్ట్ ఉన్న పర్సన్‌కి పెట్టి అతని పేరు సూర్య అని పెట్టి చేద్దాం అనేది ఐడియా సార్. సూర్య వర్సెస్ సూర్య. సో వీడి పేరు కూడా సూర్య, వీడు సూర్యుని చూడలేడు అనే ఐడియాతో అట్లా స్టార్ట్ చేసి సో వి బిల్డ్ ద హోల్. మీరు హ్యాపీయేనండి సినిమా? అంటే సార్ అంటే నేను వన్ థింగ్ ఎవ్రీ ఇయర్ నేను రియలైజ్ అవుతుందండి సార్, డ్రామా అనేది అదొక ఇన్ఫైనైట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ అది. హ్మ్. అరే ఇలా చెప్పచ్చా, ఇంత సింపుల్గా చెప్పచ్చా, ఇలా కూడా చెప్పచ్చా, దానికి కన్విక్షన్ అనేది స్ట్రాంగ్గా కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం అది మనం ద మోర్ వీ సీ ఇట్ ద మోర్ డెప్త్ వీ కెన్ నోటీస్ ఇన్ ఇట్. హ్మ్. ఆ టైంకి మై ఎబిలిటీ టు డీల్ విత్ ద డ్రామా అనేది కొంచెం ఐ థింక్ ఇట్ వాస్ స్టిల్ అమెచ్యూర్ అనుకుంటున్నాను నేను. 'సూర్య వర్సెస్ సూర్య' టైంకి. నేను పర్సనలీ హ్మ్. నేను కొంచెం ఆ టైంకి కొంచెం మోర్ కాన్ఫిడెంటే ఉండేవాడిని, అగ్రెసివ్లీ కాన్ఫిడెంట్ ఆ స్పేస్లో ఉండేవాడిని. దాని తర్వాత రకరకాల ఫిల్మ్ మేకర్స్తో వర్క్ చేస్తూ రకరకాలుగా డ్రామా చూస్తూ ఇప్పటికీ ఇంకా డ్రామా ఈజ్ వెరీ అంటే దానికి ఏ టెంపో సెట్ చేద్దాం, ఎలా చెప్దాం, ఎంత స్పీడ్లో చెప్దాం, అది ఇట్ ఇస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మార్క్ ఓన్లీ. అవును. ఇట్స్ స్ట్రగుల్. స్ట్రగుల్ ఏ డైరెక్టర్ స్కూల్ వాళ్ళది. దానికేం ఒక థంబ్ రూల్ లేదు కదా. అవునవును సార్. ఇప్పుడు ఏదో స్లాబ్ స్టిక్ కామెడీ అని ఇంకోటని ఉన్నట్టుగా అవునవును డ్రామాకి లేదు. డ్రామాకి అదే సార్, అది కరెక్ట్గా పండిందంటే ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ దేర్, ఇట్ విల్ రీచ్ ద ఆడియన్స్. బట్ ఎలా పండించాలన్న దానికి రూల్ లేదు, ఫార్మేట్ లేదు. అది రూల్ ఏం లేదు సార్, రైటింగే మేజర్. అండ్ పర్ఫెక్ట్లీ పర్ఫార్మెన్సెస్కి కరెక్ట్గా క్యాప్చర్ చేయడం. అంటే కొన్నిసార్లు వీల్ ఎండ్ అప్ షూటింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ స్టేజింగ్, రాంగ్ యాంగిల్స్ ఆర్ రాంగ్ వే ఆఫ్ కటింగ్, ఏదో ఒకటి జరగచ్చు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్, ఒక్క ఫ్యాక్టర్ డిస్టర్బ్ అయినా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది సార్ అది. సో దట్ ఈస్ వేర్ ద డైరెక్టర్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ప్లే, మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్. అదే ఒక్క ఫ్రేమ్ ఒక ఎక్స్ప్రెషన్ తేడా వచ్చినా కొంచెం డ్రామా ఇంటెన్సిటీ పోతుంది సార్ కదా. ఖచ్చితంగా. సో అక్కడ నేను ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ నయవ్ ఆ టైంకి. ఇప్పుడు పర్లేదు సార్, ఇప్పుడు పర్లేదు. పర్లేదు. ఓకే, గుడ్ అనలేను కానీ పర్లేదు. అదే అంటే బెటర్ స్పేస్. యూ కుడ్ లెర్న్ అట్లీస్ట్. అరే అప్పుడు పొరపాటు జరిగింది, మనం పూర్తిగా పెర్ఫామ్ చేయలేకపోయాం అన్న ఒక రియలైజేషన్ లెర్నింగ్ కదా. అంతే సార్. దట్ విల్ గివ్ యూ మోర్ స్కోప్ టు లెర్న్. అదే సార్. బట్ అది పక్కన పెడితే అదర్ దెన్ దట్ ఐ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దట్ ఫిల్మ్. వెరీ యంగ్ టీమ్, రిలేటివ్లీ వెరీ ఫ్రెష్ టీమ్. అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు చేశారు. హీరో వాజ్ వెరీ హ్యాపీ, నిఖిల్. దాని తర్వాత కూడా ఏదైనా ఫిలిం ఉంటే చెప్పు, ఐ విల్ ఆల్వేస్ డూ అని ఈ టోల్డ్ మీ, ఎంకరేజ్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. సో దట్ వే ఇట్ ఈస్ అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ సార్. అదే ఆ తర్వాత వాజ్ యువర్ కెరీర్ అండి మీకు? ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది సార్. అక్కడ డైరెక్ట్ చేశాను కదండి. సో నేను ఐ వాజ్ రెడీ ఫర్ డూయింగ్ కెమెరా. సో నాకు అనిపించింది ఇంకా అప్పుడు ఇంకా కెమెరా వదలాలని అనుకోలేదు సార్. చందు గారిది ఒక ఫిల్మ్ చేద్దామని అనుకున్నాము. అది కొంచెం టైం బట్టి లేట్ అవుతూ ఉంది. సో గ్యాప్ వస్తూ ఉంది. ఆయన నెక్స్ట్ సినిమా వాజ్ ప్రేమం. సో అది వచ్చే బిఫోర్ గ్యాప్ వస్తూ ఉంది. ఆ గ్యాప్లో నోబడీ వాజ్ ఆస్కింగ్ అంటే కెమెరా కోసం. మేబీ నేను డైరెక్ట్ చేశాను కాబట్టి అడగట్లేదు, దేర్ కుడ్ బి నంబర్ ఆఫ్ రీజన్స్. అది నార్మల్గా నోషన్ కామన్ నోషన్ కదా. కార్తిక్ డైరెక్టర్ అయిపోయాడు అన్న ఫీల్లోనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. నాకు అప్పుడు కొంచెం ఇండైరెక్ట్లీ హెల్ప్ చేసింది ఎవరంటే సుజిత్ వచ్చేసి మన సాహో డైరెక్టర్. తను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి నాకు బాగా తెలుసు. సో ఐ నో హిమ్ ఫర్ ఎ లాంగ్ టైం. తను కాల్ చేశాడు, ఖాళీ ఉన్నావన్నా, ఇట్లా యూవీలో ఒక ఫిల్మ్ ఉంది, నువ్వు ఓకే అంటే నేను ఒక మాట చెప్తా, అడుగుదామా అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అని. అది ఎక్స్ప్రెస్ రాజా, మేలపాక్ గాంధీది. ఎక్స్ప్రెస్ రాజా 100% చేస్తా అని అలా వెళ్ళి ఐ టుక్ ద నరేషన్. అదేదో డిఫరెంట్గా అనిపించింది. డైరెక్టర్కి ఒక చిన్న ఫోక్ కామెడీ టచ్ ఉంటుంది ఆయనకి, ఓకే, గాంధీ గారికి. అస్సలు మనలో లేని స్కిల్ అది. అదే సో ఇదేదో ఎక్స్ప్లోర్ చేద్దామని వెంటాయండి. సో అట్లా అది మళ్ళీ స్టార్ట్ అయింది సార్. దాని తర్వాత ప్రేమం.
బట్ ఈ జర్నీలో మీరు గనక ఒకసారి మొదటి నుంచి మీ ఇన్ఫినిట్ దగ్గర నుంచి గనక ప్రేమం వరకు ఎవ్రీథింగ్ ఈజ్ సామర్ సాల్టింగే కదా, అంటే ఒక రకంగా పిల్లిమొగ్గలు వేయడం లాంటిది కదా. అవును సార్. అసలు అది ఎట్లాగ స్టెబిలైజ్ అయ్యింది మీకు? హౌ కుడ్ యూ స్టెబిలైజ్ ఇట్? స్టెబిలైజ్ ఏం లేదు సార్. మళ్ళీ దీంట్లో ఒక మళ్ళీ ప్రాబ్లం కూడా ఉంది. సమ్వేర్ 5th 6th ఫిల్మ్కి వచ్చేసరికి ఐ ఫెల్ట్ దట్ ఎగ్జాషన్. అంటే ఎగ్జాషన్ ఆఫ్ ఐడియాస్. ఒకటేలా సీన్ ఓపెన్ చేస్తున్నామా, ఒకటే లాంటి ఐడియాస్ చెప్తున్నానా, అంటే కొత్త ఛాలెంజ్ తీసుకోవట్లేదేమో, అంటే సీన్ అంటే డిస్కషన్లో కూడా మనకు తెలిసిపోతుంది సార్. అంటే బయట తెలియకపోయినా వెన్ యూ గో బ్యాక్ అండ్ స్లీప్, ఇంటికి వెళ్ళేసరికి మనకు అనిపిస్తుంది మనం ఏంటి అదే చెప్తున్నామేమో, అదే స్టైల్లో చేస్తున్నామా, కొంచెం అదే టైప్ ఆఫ్ కలర్స్లో ఉన్నామా, ఎక్కడో ఆ స్పేస్ వచ్చింది. ఓకే.